students, good morning. Today class is Hindi. Okay. What is the today class? Hindi for second class. Hindi for second class. Okay students, what do we learn in previous class? Previous class में भी इसको करना ना, टेक्स्ट बुक्स वाइज का lessons follow होते ना कदा, स्वर, वर्णमाला. What is the first lesson? वर्णमाला. वर्णमाला means the Hindi alphabet. R to न्या letters. నేర్చుకున్నా కదా. సో మీ అందరికి వచ్చినాయి అన్న. స్వర్. స్వర్ అంటే what is the meaning of swar? Vowels. R to Amaha letters. Hindi R to Amaha letters ni swar antaru. Vyanjan. Vyanjan ante consonants. Ka to Gna letters. Okay students. Today topic is second lesson. The symbol of vowels. స్వరం की మాత్రాయే. సింబల్ ఆఫ్ వోవెల్స్ అంటే బాడా ఖడి గుణింతాలు నేర్చుకోవడానికి కొన్ని సింబల్స్ ఉంటాయి. ఆ సింబల్స్ ఆల్రెడీ వి లెర్న్ ఇన్ ఫస్ట్ క్లాస్ లో మీరు నేర్చుకున్నారు కదా. సో టెక్స్ట్ బుక్స్ వైజ్ ఇంకోసారి ఇచ్చాడు కాబట్టి నేను టుడే మీరు ఇంకోసారి నోట్ చేసుకోండి. నేను బోర్డు మీద నోట్ చేస్తాను. ఆల్ ఆఫ్ యూ ఓపెన్ యువర్ హిందీ నోట్బుక్. ప్రతి ఒక్క సబ్జెక్ట్కి సపరేట్లీ నోట్బుక్ పెట్టాలి. నేను చెప్పే ప్రతి ఒక్క లెసన్ ఆ నోట్స్లోనే రాయాలి. స్కూల్ రీఓపెనింగ్ టైంకి మీ దగ్గర నోట్బుక్స్ అన్నీ చక్కగా ఒక ఆర్డర్లో ఉండాలన్న. ఓకే కదా. సో ఆల్ ఆఫ్ యూ ఓపెన్ యువర్ హిందీ నోట్బుక్. ఓకే, హిందీ నోట్బుక్. పుట్ ద హెడ్డింగ్ సెకండ్ లెసన్ స్వరం की स्वरों की मात्राएं. स्वरों की मात्राएं. स्वरों की मात्राएं मीनिंग ऑफ सिंबल ऑफ वोवेल्स. The symbols of vowels. The symbols of vowels. స్వరం की మాత్రాయే. సింబల్ ఆఫ్ vowels అంటే అచ్చులు. vowels స్వర్. అచ్చులు అంటే స్వర్ కన్నానా. ఆటో అమ్మహకి సంబంధించి సింబల్ ఆఫ్ vowels ఉంటాయని నేను ఆల్రెడీ చెప్పాను కదా. సో సింబల్ ఆఫ్ vowels అంటే ఏంటి? తెలుగులో మీరు తలకట్టు, దీర్ఘం, గుడి, గుడి దీర్ఘం ఇవి నేర్చుకుని గుణితాలు రాశారు కదా. సో యాజ్ ఇట్ ఈస్ హిందీలో కూడా అంతే. ఇవ సింబల్ ఆఫ్ vowels అని తలకట్టు, దీర్ఘం అలా తెలుగులో ఎలా ఉంటాయో అకార్, ఆకార్, ఇకార్, ఈకార్ అని చెప్పి హిందీలో కూడా ఉంటాయి నాన్న. అవి మీరు ఇప్పుడు నోట్ చేసుకోండి. అవి వస్తే కనుక మీకు హిందీ బారాఖడి రాయడం చాలా ఈజీగా వచ్చేసింది. సో నోట్ డౌన్. आकार, आकार, इकार, ईकार, उकार, ऊकार, ऋकार, एकार, आयकार, ओकार, औकार, सुनना, इसे था.
చూడండి తలకట్టు దీర్ఘం గుడి గుడి దీర్ఘం తెలుగులో ఉంటాయి కదా, సేమ్ యాక్టివ్స్ హిందీలో కూడా అకార్ ఆకార్ ఇకార్ ఈకార్ ఉకార్ ఊకార్ రుకార్ ఎకార్ ఐకార్ ఓకార్ ఔకార్ సున్నా విసర్గ. ఓకే స్టూడెంట్స్, ఇవి ఆ టు అమ్మహ లెటర్ కి సంబంధించినవి నాన్న. ఇక్కడ చూడండి ద సింబల్ ఆఫ్ వోవెల్స్. వోవెల్స్ అంటే స్వరం కి మాత్రాయే. ఆ వోవెల్స్ అంటే ఆ టు అమ్మహ లెటర్సే కదా. సో ఆ టు అమ్మహ లెటర్స్ పైన రాయండి అని చెప్తాను. ఆ ఈ ఈ ఊ ఊ రు ఏ ఐ ఓ ఔ ఆహా. ఓకే స్టూడెంట్స్, ఈ సింబల్ ఆఫ్ వోవెల్స్ అనేవి ఈ వోవెల్స్ కి సంబంధించినవి నాన్న. ఎందుకంటే ఆ ఆ ఈ లెటర్స్ మేము ఎలా అయితే చదువుతామో సింబల్ ఆఫ్ వోవెల్స్ కూడా ఆ అకార్ ఆకార్ ఇకార్ ఈకార్ ఉన్నాయి కదా. ఇవి ఒక లెటర్ కి బారాకడి రాసేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కా బారాకడి మీరు రాశారనుకోండి, కా కా आकार दे तो का ఈకార్ దే తో కీ ఈకార్ దే తో కీ ఇలా బారాకడి రాస్తారు కదా. రాసినప్పుడు కా కా కీ కీ అలా అకార్ ఆకార్ ఇకార్ ఈకార్ వచ్చినప్పుడు మేము బారాకడి ఎలా చదువుతున్నాం, కా కా కీ కీ అలా ఆ అనే లెటర్స్ మనం ఆ టు అమ్మహ వరకు పలుకుతాం నాన్న. కా కా కీ కీ కు కు క్రు కే కై కో కౌ కం కహ. సో ఆ టు అమ్మహ అనే లెటర్స్ వోవెల్స్ లెటర్స్ మేము పలుకుతాం కాబట్టి ఇవి వోవెల్స్ కి సంబంధించి ఉంటాయి నాన్న. సో ఇవి ఎలా రీడ్ చేయాలనేది నేను ఓరల్ చెప్తాను. అలాగే సెట్ ఓరల్ అకార్ ఆకార్ ఇకార్ ఈకార్ ఉకార్ ఊకార్ రుకార్ एकार ऐकार ओकार औकार सुन्ना विसर्ग. ओके स्टूडेंट्स, से वन मोर टाइम आकार आकार इकार ईकार उकार ऊकार रुकार एकार ऐकार ओकार औकार सुन्ना विसर्ग. ओके नोट नाना చక్కగా హిందీ నోట్బుక్ ఓపెన్ చేసి సెకండ్ లెసన్ స్వరం కి మాత్రాయ హెడ్డింగ్ పెట్టండి. ద సింబల్ ఆఫ్ వోవెల్స్ అని హెడ్డింగ్ పెట్టి నీట్ గా ఫస్ట్ లైన్ లో చక్కగా రాయండి. లెటర్స్ కూడా పైన ఆల్ కూడా వన్ లైన్ లో రాయండి అన్న. నెక్స్ట్ సెకండ్ లైన్ లో ఇవి రాయండి, సింబల్ ఆఫ్ వోవెల్స్ రాయండి. మళ్ళా 1 or 2 లైన్స్ లీవ్ చేసి మళ్ళీ ఈ కింద లైన్స్ రాయండి అన్న. ఓకే చక్కగా నీట్ గా నోట్ చేయండి. నోట్ ఆల్ ఆఫ్ యు.
ఈ సింబల్ ఆఫ్ వోవెల్స్ తో బారాఖడి ఎలా రాయాలనేది ఒక 2 బారాఖడి నేను ఇవాళ రాస్తాను, మీరు కూడా నోట్ చేసుకోండి. ఓకే. ఫస్ట్ బారాఖడి కా. సో ఫస్ట్ కా లెటర్ రాయనా ఆ సింబల్ ఆఫ్ వోవెల్స్ ఎలా దీనికి టచ్ చేస్తే బారాఖడి అవుతుందనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే. కా. Look here students. కా లెటర్ ఉంది కదా, ఇవి సింబల్ ఆఫ్ వోవెల్స్ బారాఖడి ఎలా రాయాలి, సింబల్ ఆఫ్ వోవెల్స్ దీనికి ఎలా యాడ్ చేయాలని చూడండి. కా ఆకార్, కా ఆకార్, కా ఉంది కదా, ఆకార్, కా ఆకార్ దేతో కా. ఓకే. ఈకార్ ఎలానా ఇట్ సైడ్ లైన్ చేసి ఇలా అనాలి. కా ఈకార్ దేతో కి, कक ईकार दे तो की, कक ऊकार दे तो कु, कक ऊकार दे तो कु, कक रुकार दे तो क्रू, कक एकार दे तो के, कक ऐकार दे तो कई, कक ओकार दे तो को, कक औकार दे तो कौ, कक सुना दे तो कम, कक विसर्ग दे तो कह. అర్థమైందనా? ఈ సింబల్ ఆఫ్ వోవెల్స్ అన్ని ఆల్మోస్ట్ ఇలా సైడ్ కి యాడ్ చేయాలనా. ఓకార్, ఓకార్, రుకార్ ఇవి ఇలా డౌన్ లో రాయాలి అండ్ ఏకార్, ఐకార్ పైన రాయాలనా. ఓకే. ఇప్పుడు బారాఖడి అనేది మనకి వచ్చేసింది కదా. సో ఈ బారాఖడి ఎలా రీడ్ చేయాలి చూడండి ఒకసారి చెప్పాను. కా, कक आकार दे तो का, कक ईकार दे तो की, कक ईकार दे तो की, कक ऊकार दे तो कु, कक ऊकार दे तो कु, कक रुकार दे तो क्रू, कक एकार दे तो के, कक ऐकार दे तो कई, कक ओकार दे तो को, कक औकार दे तो कौ, कक सुना दे तो का, कक विसर्ग दे तो का. ओके. एंड नेक्स्ट गा, कक आकार दे तो गा, कक ईकार दे तो गी, कक ईकार दे तो गी, कक ऊकार दे तो गु, कक ऊकार दे तो गु, कक रुकार दे तो ग्रू, कक एकार दे तो गे, कक ऐकार दे तो गई, कक ओकार दे तो गो, कक औकार दे तो गौ, कक सुना दे तो गम, विसर्ग दे तो गा. ओके. का एंड गा चलो नीट గా నోట్ చేసుకున్నానా.
Here value